పోలీసు ఉద్యోగాలంటే నిన్న కొందరికి సమోసాలు తిన్నంత హల్కగైంది. మరి ఏడంగా దాపరం అవుతుర్రో గాని పోలీసుల బట్టలు, బూట్లు, బెల్ట్లు, తుపాకులు అంగట్ల ఉలిగడ్డలు కొన్నంత హల్కగా కొంటుర్రు, వస్తుర్రు. ఇక పోలీస్ స్టేషన్ కడుతుర్రు. అట్లా సూర్యాపేటలో మొన్నొకడు డిఎస్పీ వేషం గట్టి దొరికిపోయాడు. ఇప్పుడు నెల్లూరు జిల్లా దిక్కు ఇంకొకడు ఏకంగా ఎస్ఐ వేషం గట్టి రోడ్డు మీద వసూళ్ల దందా చేస్తున్నాడట. మరి పార్రి గప్పనిగల ఎస్ఐని మనం కూడా ఒకసారి చూసేద్దాం. ఇక గిడ పోలీసుల వెనక మళ్ళా నెత్తికి కర్రె ముసుగులు వేసుకొని నిలబడ్డ మోతేవారిని చూస్తురు కదా. గీనే చదువు సాత్రం లేకుంటైనా గా 4వ సింహం, పేరు హరీష్ అట. నెల్లూరు జిల్లా సంఘంలో మంచిగా ఎస్ఐ లెక్క ఉద్దర బిళ్ళప్లు ఇచ్చుకుంటా తోవెంట పోయేటి బండోళ్ళ కాడ అందిన కాడికి సొమ్ము గుంజుకుంటుండట. అయితే మామూలు బట్టలలో వస్తే వాళ్ళకైనా అనుమానం వచ్చునో ఏం పాడో గాని మా నోరికి పోలీస్ బట్టలు, బెల్టు, సింహాలు, బూట్లు, నేమ్ ప్లేటు, టోపీ, నక్షత్రాలు, అచ్చం పరీక్షలు రాసి పాస్ అయిన ఎస్ఐ లెక్క ఉండుతోని అబ్బో ఎస్ఐ సార్ చాలా స్ట్రిక్ట్ ఉన్నట్లున్నాడు అని జనాలు కూడా మస్తు బుగులు పడ్డారట. దీంతోని వారేవా యూనిఫామ్ కున్న పతారా గిదా అని అనుకొని మరింత రెచ్చిపోయిండు. అట్లా ఓ కాడ బండ్లను షెకింగ్లు చేస్తుంటే ముచ్చట అసలు పోలీసులకు ఎరికైంది. వాళ్ళు ఊకుంటారా, రానే వచ్చిర్రు, అయ్యగారి ఆట కట్టిచ్చిర్రు, కొంచెం పోయి జైల్లో పడేసిర్రు. అయితే ఈ దొంగ ఎస్ఐది సిద్దిపురం అనే ఊరట. 2023లో నేను ఎస్ఐనైనా అని అందరి ముంగట బొంకుడు మాటలు చెప్పి సైజుకు తగ్గట్లు బట్టలు కూడా కుట్టించిండు. అట్లా మీ ఓడు పలానా కేసులో ఇరికిండు, వాళ్ళ మీద కేసు కట్టొద్దంటే నేను చెప్పినంత పైకం పంపాలే అని దమ్కిలు ఇచ్చుకుంటా పొద్దెల్ల తీస్తుండట. అట్లా నాకెవళ్ళు అడ్డం లేరని తగులు తెంపుకున్న దున్నపోతోలే రెచ్చిపోతుంటే అసలు పోలీసులు పట్టేసి కోర్టుకు పంపుదామని చూస్తుర్రు. ఆయన గిసొంటోళ్ళంతా ఆడాడ పైసలకు కక్కుర్తి పడే పోలీసోళ్ళని చూసే తయారైతుర్రు. డ్యూటీకి ఎక్కినోళ్ళ దాంట్లో చాలా మంది పోలీసులు నియతగా పనిచేస్తుంటే కొందరు మాత్రం గడ్డి తినే పనులు చేస్తుంటారు. అగో గసొంటోళ్ళని చూసే గిసొంటి ఉద్దరగాలు తయారైతుర్రు. ఈ కాడ నుంచైనా ఈసొంటి ఉద్దరగాల మీద ఓ కన్నెయ్యుర్రి సారని ఒక తీరుగా కోరుతుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.